వెల్కమ్ టు శివ సాయి అకాడమీ. ఈరోజు టెట్ ఎగ్జామ్ అయింది కదండి. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ఆ రెండు సెషన్లలో కలిపి వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా క్వశ్చన్ సరళి ఎలా ఉంటుంది, ఎలా అడుగుతున్నాడు అని చెప్పి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా చెరబండరాజు అసలు పేరేంటి అని అడిగారండి. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇలా రచయితల గురించి కూడా క్వశ్చన్స్ అడగడం వస్తుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత సుమతి శతకం గురించి, అచ్చోట అని విడదీసి రాయండి, రంగనాథ రామాయణం ఎవరు రాశారు, కర్షకుడు పర్యాయ పదం ఏంటి, తర్వాత కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి ఏంటి, నీటిలో పడిన తేలుతుందా, అది ఏ అలంకారం, మరియు అవని యొక్క అర్థం ఏంటి, తర్వాత వృద్ధి సంధి యొక్క దానికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, మేడారం జాతర గురించి, బతుకమ్మ ఏ పండగ ఏ మాసంలో జరుపుకుంటారు, అలా రాజు పదానికి నానార్థం, ఘన విభజనల గురించి అదే మత్తేపం ఇచ్చాడు. తర్వాత జైలు కథల సంపుటి ఎవరిది అంటే పొట్లపల్లి రామారావుది. తర్వాత అరటి తొక్కరాదు అంటే చేకాను ప్రాస గురించి 2 వచ్చాయండి, మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ కలిపి. ఇక్కడ ఒకటి నీటిలో పడిన తేలుతుందా అంటే ఇది ప్లస్, తర్వాత అరటి తొక్కరాదు ఇది కూడా 2 చేకాను ప్రాస సంబంధించిన అలంకారాలు కూడా అడుగుతున్నాడు, అది కూడా చూసుకోండి. ఇలా చూడడం వల్ల ఎందుకంటే ఎలా అడుగుతున్నాడు అంటే మనం ఎంతవరకు చదువుకున్నామని చెప్పి మనకు ఒక ఐడియా రావడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఇదే వస్తాయి, ఇవే మళ్ళీ రేపు వస్తాయి అని చెప్పి కన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ విధంగా మనం చదువుకున్నాం అంటే మనం చదివిన దానికి సరిపోయేలా క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అని మాత్రమే ఇందులో తెలుస్తుందండి. ఇదే వస్తాయి రేపు అని చెప్పి 100% చెప్పడానికి ఉండదు. దీనికి సంబంధించి వేరే ఏమైనా ఇవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఇవే వస్తాయి, ఇప్పుడు వచ్చిన ఇవే వస్తాయి అని చెప్పి మాత్రం చెప్పలేము. తర్వాత చూస్తే సత్యదూరం ఇది సమాసాల గురించి కూడా వచ్చాయి. సత్యదూరం అంటే సత్యమునకు దూరం, ఇలా సమాసాలు కూడా ఉత్పత్తి అర్థాలు అంటే ఏమి ఇచ్చాడు, పయోనిధి అనేది ఉత్పత్తి అర్థం ఇచ్చాడు. తర్వాత ఇది తెలుగు మెథడాలజీ చూస్తే ఎవరు ఏం చెప్పారు, ఎడ్వర్డ్ సఫైర్ ఏం చెప్పాడని, ఇట్లా ఇది సద్భావనీయంలో తమ అనుభవ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా సంకేతాల వ్యక్తపరిచిన సాధనం అని చెప్పింది ఎవరు అని చెప్పి కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఇది మాత్రం గుర్తుందండి, ఇది ఎడ్వర్డ్ సఫైర్ చెప్పింది. తర్వాత అభినవ పోతన అని ఎవరికి ఈ బిరుదు ఎవరికి ఉంది అని, అంటే మొత్తం మీద తెలుగుకు సంబంధించి అర్థాలు, నానార్థాలు మరియు శతకాల గురించి, సందుల గురించి, సమాసాల గురించి, రచయితల గురించి, వారి పేర్లు, వారి రచనలు, వాటి గురించి అన్నీ కూడా చూసుకోండి ఒకసారి తెలుగు సంబంధించింది అయితే. ఈరోజు పేపర్ 2 సోషల్ అయింది కదా, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ లోపలే వచ్చాయండి. టెక్స్ట్ బుక్ దాటి మాత్రం ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ దాటి మాత్రం రాలేదండి. టెక్స్ట్ బుక్ లోపల వరకు, టెక్స్ట్ బుక్లో మనకు ఎంతవరకు అయితే ఇచ్చారో అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. అదర్ దెన్ టెక్స్ట్ బుక్ మాత్రం ఏవీ రాలేదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక సోషల్లో వచ్చేస్తే వ్యాపార పవలన గురించి, రాష్ట్రపతి ఎన్నికల గురించి, GST, రామకృష్ణ మఠం యొక్క లక్ష్యం ఏంటి, పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం నుండి వస్తాయని, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, తర్వాత పశ్చిమ కనుమల గురించి, రాష్ట్రాల సరిహద్దులు అంటే తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్న సరిహద్దులు ఏంటి, ఎలా ఇచ్చాడంటే ఛత్తీస్గఢ్కి మన తెలంగాణలో ఏ రాష్ట్రాలు సరిహద్దుగా ఉంటాయని చెప్పించాడు. కాంటూర్ రేఖల గురించి, ఇండియా వైశాల్యం గురించి, తర్వాత ముస్లిం లీగ్ వీటి గురించి, ఇటలీ ఏకీకరణ, ఇండియాలో 400 సెంటీమీటర్ వర్షపాతం పడే ప్రదేశం ఎక్కడ అని, అలాగే పంజాబ్, హర్యానా అలా అగ్రికల్చర్ గురించి, సతత హరిత అరణ్యాల గురించి, నదులు జన్మస్థానాల గురించి, తర్వాత ఇంకో కొన్ని తెలుగులో చూసుకుంటే నానార్థాలు ఏంటి, యయాతి చరిత్ర యొక్క విభక్తి ఏంటి, తర్వాత శోభాపత్రిక ఎవరిదని, అనాదేశ సంధి, కార్మిక వృద్ధులు అనేది ఏ సమాసం, ఇంకా ఇవన్నీ కూడా తెలుగుకు మరియు సోషల్కి సంబంధించినవి కొన్ని మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు. అంటే అందరికీ అన్నీ గుర్తుండవు కదా, అలా మనకు పేపర్ ఏం బయటికి రాదు కాబట్టి అందరికీ అన్నీ ఏం గుర్తుండవు. వాళ్ళకి తెలిసిన వాటిలో మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, అందులో నుంచి ఇలా వస్తున్నాయని చెప్పి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అంతే. ఇవే కన్ఫామ్గా వస్తాయని ఏమి ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే, తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని షేర్ చేయండి. ఇక సైకాలజీ విషయంలోకి వస్తే నైతిక వికాసం గురించి, పియాజే సిద్ధాంతం గురించి, RTE 2009 కానీ, NCF 2005, PWD యాక్ట్
ఈ ఆర్టీఈ, ఎన్సీఎఫ్ అనేది ప్రతి క్వశ్చన్‌లో ప్రతి సెషన్‌లో ఒక ఒక క్వశ్చన్ పడతదండి 100కి 100%గా. ఆర్టీఈ గానీ, ఈ ఎన్సీఎఫ్, ఈ పీడబ్ల్యూడీ, తర్వాత ఎరిక్సన్, ఈ కోల్బర్గ్, వైగాట్స్‌కి ఇవైతే కన్ఫర్మ్‌గా ప్రతి సెషన్‌లో ఒక క్వశ్చన్ మాత్రం కన్ఫర్మ్‌గా వస్తది. ఇవి మాత్రం 100కి 100% చూసుకోండి. మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే ఎలాగైనా సరే అడిగే ఛాన్స్ అయితే 100కి 100% ఉంది. సైకాలజీలో చూసుకుంటే నైతిక వికాసం ఒకటి, పియాజే సిద్ధాంతం, ఆర్టీఈ 2005 ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009, పీడబ్ల్యూడీ ప్రేరణ గురించి, అభ్యసన బదలాయింపు, దమనం, ఎరిక్సన్, తర్వాత టెర్మన్ మెరిల్ ప్రజ్ఞామాపన టేబుల్ ఉంది కదా వాళ్ళిద్దరు చెప్పింది అది, తరగతి నిర్వహణ అని, కోల్బర్గ్ అండ్ వైగాట్స్కి సిద్ధాంతాలు. వీటి అయితే ఈ కోల్బర్గ్, వైగాట్స్కి, ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ, పియాజే, తర్వాత మళ్ళీ ఎరిక్సన్ ఇవన్నీ కూడా 100కి 100% వచ్చే క్వశ్చన్స్. వీటిలో నుంచి 100కి 100% పక్కా క్వశ్చన్ అనేది వస్తుంది. వీటిలో నుంచి పక్కా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ విధంగా అయినా ఇవ్వచ్చు, కొంచెం చేంజ్ చేసి ఇవ్వచ్చు, అప్లికేషన్ మెథడ్లో ఇవ్వచ్చు, కానీ వీటి నుంచి మాత్రం 100కి 100% వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. వీటిని మాత్రం మళ్ళీ ఒకసారి పక్కాగా చూసుకోండి. ఎందుకంటే వచ్చేది అని తెలిసి కూడా చూసుకోకుండా వెళ్తే అది గనక అక్కడ నుంచి వస్తే అబ్బా మనం తప్పు చేసామే అని అనుకోకుండా ఇలా వీటి నుంచి కన్ఫర్మ్గా వచ్చే వాటి నుంచి కొంచెం మళ్ళీ ఒకసారి డౌట్ ఉన్నవి చూసుకొని వెళ్తే మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన మార్క్ కూడా ఎట్టుపోదు. ఇలా తెలుగులో అయితే సందులు, సమాసాలు మరియు రచయితల గురించి, వాళ్ళ శతకాలు, మరియు మళ్ళీ ఇంకేంటంటే సుమతి శతకాల గురించి, తర్వాత అర్థాలు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి కదా, 5th మన 3rd నుంచి 10th వరకు అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు మళ్ళీ ఒకసారి చూసుకోండి. టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయండి అర్థాలు, నానార్థాలు మరియు ఉత్పత్తి అర్థాలు అని చెప్పి, తెలంగాణ పదాలు అని చెప్పి, మళ్ళీ సామెతలు, జాతీయాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయండి. వీటన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి డౌట్ఫుల్గా ఉన్నాయి వాటిని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇలా మీకు కనుక వచ్చి ఉంటే మీకు అనేది క్వశ్చన్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇవన్నీ ఈరోజు వచ్చినాయి. మార్నింగ్ సెషన్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్ 2 కలిపి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు చెప్పినంత వాళ్ళకు తెలిసింది, వాళ్ళకు గుర్తుంది, మనకు చెప్పినంత వాళ్ళ ప్రకారం ఇవన్నీ వచ్చాయని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.